రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఏఐటీయూసీ కార్మిక భవన్ సుభాష్ నగర్లో శనివారం ప్రధాన కార్యదర్శి కడారి రాములు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ మిషన్ భగీరథ కార్మికులకు గత 6 నెలలుగా వేతనాలు రావడం లేదని, దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మిషన్ భగీరథ కార్మికులకు వేతనాలు వెంటనే చెల్లించి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. ఒక్కొక్క జిల్లాలో 6 నెలల జీతాలు ఆగిపోవడం జరిగింది. ఆ ఒక్క జీతాలు వెంటనే చెల్లించాలి. అదేవిధంగా ఇలా కొన్ని జిల్లాలలో ఇలా ఒక్కొక్క జిల్లా వేసిగా జీతాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ప్రభుత్వంలో వాళ్ళకు ఇలా గౌరవ సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనంగా ఇవ్వని చెప్పినప్పటికీ 26,000 వేతనం ప్రతి మిషన్ భగీరథ కార్మికుడికి ఇవ్వాలనేది ఎన్నోసార్లు డిమాండ్ పెట్టినప్పటికీ గత ప్రభుత్వం ఎలాంటి స్పందన చేయలేదు. వాళ్ళను ప్రభుత్వంగా వాళ్ళని కార్మికులను పెట్టుకోవాలనేది మేము కోరుతూ ఉన్నాం. అదేవిధంగా విధులలో ప్రమాదం జరిగినట్టుంటే కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం, అదేవిధంగా వాళ్ళకు సేఫ్టీ కూడా ఇలా జర్కిన్ కానీ సేఫ్టీ లైట్లు కూడా ఇవ్వాలనేది కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ ఒకటే ప్రభుత్వాన్ని వెంటనే వాళ్ళ యొక్క చేసుకుంటే రెక్కాడితే తొక్కాడని మిషన్ భగీరథ కార్మికులను ఇలా వాళ్ళ ఒక జీతాలు ఆపడం, ఇలా ఒకటే జీతాలు వెంటనే చెల్లించాలనేది ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా తెలియజేయడం జరుగుతూ ఉంది.